గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ఆదాబ్ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కనుక ముఖ్యంగా మనం మొదటగా చూసుకుంటే కనుక ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో ఆజ్కి బాత్తో మన బులెటిన్ స్టార్ట్ చేద్దాం. ఆజ్కి బాత్లో ఒక్క నిమిషం. ఆజ్కి బాత్ కనుక మనం చూసుకుంటే ఆజ్కి బాత్ ఆంగ్లేయులు యాచకులుగా వచ్చి శాసించిన నిరంకుశ ఆకృత్యాలపై మన స్వతంత్ర పోరాటం చీల్చి చెండాడి అంకుశమై నిలిచింది. జాతిని జాగృతిపరిచిన ఆయుధం జాతీయ జెండా. ఉప్పును నిప్పుగా రాజేస్తే ఉప్పునే ఎగసింది అఖండ భారతం. స్వతంత్రం నా జన్మ హక్కు, క్విట్ ఇండియా అంటూ జాతి గర్జించింది. పరాయి పాలన తీరం దాటేదాకా తన్ని తరిమిన చైతన్యం ఉత్తేజం నాటి భరత జాతిది. ఉరి కొయ్యలను ముద్దాడిన అమరుల బలిదానాలు, జాతి విముక్తి కోసం నిస్వార్థ సమరయోధుల త్యాగాల ముందు మనమెంత, మన స్థానం ఎక్కడ? వారి త్యాగాలను స్మరిద్దాం, ఆశయాలను ప్రజల ఆకాంక్షలను సాధిద్దాం. పాలకులు పాలితులు స్వార్థం వీడి ప్రజా ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించడమే వారికిచ్చే నిజమైన నివాళులు. మేధాజీ అని ఆయన పంపించారు. చాలా అద్భుతమైన లైన్స్ పంపించారు. అయితే ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో మెయిన్ ఆర్టికల్ చూసుకుంటే శిక్ష కంటే న్యాయానికే ప్రాధాన్యత, అందరికీ న్యాయం, నూతన నేర చట్టాల ఉద్దేశం, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు, ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా భారత్, తయారీ రంగాల్లో గ్లోబల్ హబ్గా మారాలి, ప్రపంచం ఎదుగుదలలో భారత్ది ప్రత్యేక పాత్ర, దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాల అమలు, అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట, అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా ఎదిగిన భారత్, వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్ల పెరుగుదల, ఎర్రకోట వేదికగా దేశ ప్రజలకు మోడీ సందేశం. వరుసగా 11వసారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోడీ. నిన్న చూసుకుంటే మనం 15 ఆగస్టు వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి. మొత్తం దేశవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించారు 15 ఆగస్టు వేడుకలు. ఈ వేడుకలు ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండా ఎగరేశారు. ఇక తర్వాత చూసుకుంటే కనుక తెలంగాణకు స్వేచ్ఛ కల్పించాం, రుణమాఫీతో తెలంగాణకు స్వేచ్ఛ కల్పించాం, రుణమాఫీతో రైతుల్లో ఆనందం, త్వరలోనే భరోసా కూడా, సన్నధాన్యానికి 500 బోనస్గా ప్రకటించాం, హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం, 6 గ్యారెంటీలను అమలు చేసి చూపాం, సాంస్కృతిక పునర్జీవనానికి నాంది పలికాం, అప్పుల కుప్పగా చేసిన రాష్ట్రాన్ని సరిదిద్దుతున్నాం. గోల్కొండ కోట వేదికగా సీఎం రేవంత్ ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ఇందులో కనుక మనం కొన్ని పాయింట్స్ చూసుకుంటే తెలంగాణలో గత 10 ఏళ్లలో కోల్పోయిన స్వేచ్ఛ పునరుద్ధరించడంతో పాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ చిత్తశుద్ధితో పాలన సాగిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 6 గ్యారెంటీల్లో భాగంగా రైతులకు రుణమాఫీ, తర్వాత అలాగే రైతు భరోసా కూడా త్వరలో అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ చిత్తశుద్ధి నిరసమని ఆయన చెప్పారు. తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలమైన రాష్ట్ర గీతం లేని పరిస్థితి మొన్నటి వరకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రముఖ కవి అందశ్రీ రాసిన జై జై హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశామని, తద్వారా సాంస్కృతిక పునర్జీవనానికి నాంది పలికామని ఆయన వ్యాఖ్యానించారు. సో చూసుకుంటే మనం రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణలో గోల్కొండ కోట పైన ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన తర్వాత కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అయితే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. చాలా నిన్న ఇందులో ఒక మెయిన్ నిన్న రేవంత్ రెడ్డి చేసిన వాటిల్లో ఒక మెయిన్ కనుక చూసుకుంటే మనం సీతారాం ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరణ, భాగోతం బయటపడుతుందనే డిపిఆర్ ఇవ్వలేదు, ఖమ్మం ప్రజల ఆకాంక్ష నెరవేర్చే సీతారాం ప్రాజెక్ట్, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ ఖమ్మంను పట్టించుకోలేదు, సీతారాం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ తర్వాత చూసుకుంటే నిన్న మాత్రం ఆగస్ట్ 15 15 ఆగస్టు రోజు, పైగా లాంగ్ వీకెండ్, మొత్తం ఒక హాలిడే మూడ్లో ఉండగా కూడా మనకి నిన్న నగరంలో దంచికొట్టిన వర్షం, రోడ్లన్నీ జలమయంతో వాహనదారుల ఇబ్బంది, మరో 2 రోజులు వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ. నిన్న మనం చూసుకుంటే సాయంత్రం దాదాపు 7 తర్వాత నుంచి భారీగా వర్షం పడిందని చెప్పొచ్చు. రోడ్లన్నీ జలమయమైపోయి నగర జీవనం ఎక్కడెక్కడ దాదాపు స్తంభించిందని చెప్పొచ్చు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మధురా నగర్, అంటే దాదాపుగా మనం చూసుకుంటే సిటీలోనే మొత్తం సిటీలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా నిన్న భారీ వర్షం పడినట్టే మనకి కనపడుతుంది. ఆ తర్వాత ఇంకో మెయిన్ వార్త, స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహేంద్ర
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఆయన ఆనంద్ మహీంద్ర నిజంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఎవరైనా కొత్తగా ఏమైనా ఇన్నోవేషన్ చేసినా లేకపోతే కొత్తగా ఏమన్నా తీసుకొచ్చినా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు ఆనంద్ మహీంద్ర. అలాంటి వ్యక్తిని మన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా నియమించడం అనేది చాలా గొప్ప ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత చూసుకుంటే మనం నిన్న కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ పేరుతో రైతులను మభ్యపెడుతున్న ప్రభుత్వం, మాఫీ జరగనందువల్లే రాహుల్ రాష్ట్రానికి రాలేదు. అప్పుడు కరెంటు పోతే వార్త, ఇప్పుడు కరెంటు ఉంటే వార్త. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఈ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే మరో వార్త చూస్తే పాత సర్కార్ బాటలోనే నయా సర్కారా, గత ప్రభుత్వం అవినీతిమయం, ఈ ప్రభుత్వంలోనూ సేమ్ టు సేమ్ అని చెప్పి ఆదాబ్ హైదరాబాద్లో ఒక సంచలనమైన కథనం ప్రచురించారు నిన్న. రాజకీయ నాయకులు, సర్కార్ ఆఫీసర్లు అదే దారి, లంచాలు ఇవ్వనిదే ఫైలు కదలని వైనం. నాయకులేమో కాంట్రాక్టర్ల వద్ద పర్సంటేజ్లు, కాంట్రాక్టర్లవేమో నాసిరకం పనులు, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాధనం లూటి, పని చేయాలంటే పైసలు ఇవ్వాల్సిందేనని డిమాండ్. రోజుకొకరు ఏసీబీకి చిక్కుతున్న మారని ఉద్యోగుల తీరు, కొందరు జైలు పాలైన నేతల తీరు మారడం లేదు. గత ప్రభుత్వంలో ప్రతి పథకంలో అవినీతి, విచారణ జరపాలంటున్న తెలంగాణ ప్రజలు. సో గత సర్కారులో విపరీతమైన అవినీతి జరిగిందని రకరకాల ఆరోపణలు వచ్చిన తరుణంలో ఈ సర్కారులో కూడా దాదాపు అవే జరుగుతుంది, ఏమీ మార్పు రావట్లేదు. గత ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి అయితే వచ్చిందో, గత ప్రభుత్వం ఎలాంటి అవినీతి కార్యక్రమాలు, గత ప్రభుత్వంలో ఎలాంటి స్కాములు అవి జరిగినాయో, ఆఫీసర్లు లంచాలు తీసుకొని ఏ పని చేయకుండా జరిగిందో, ఈ ప్రభుత్వంలో కూడా దాదాపుగా అలాంటివే జరుగుతున్నాయి అని చెప్పేసి ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు ఒక పెద్ద మంచి ఆర్టికల్ రాశారు. అయితే వ్యూయర్స్, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మధ్యలో, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న న్యూస్ ఆర్టికల్స్ గురించి కానీ ఇంకేమన్నా న్యూస్ సంబంధించిన కానీ, లేకపోతే మీ ఏరియాలో మీరు ఏమన్నా మా దృష్టికి తీసుకురావాలనుకున్నా మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మీకు ఖచ్చితంగా మేము లైవ్లోనే సమాధానం చెప్తాము. సో వీలైతే కామెంట్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకున్నా, ఏమైనా అడగాలనుకున్నా, ఈ న్యూస్ ఆర్టికల్స్కి సంబంధించిన అన్ని పేపర్స్లో వాటికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా మీరు తెలుసుకోవాలన్నా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. తర్వాత ఆదాబ్ హైదరాబాద్లో మనం కంటిన్యూ చేస్తే ఒకసారి ఒక రైట్, ప్రధాని మోడీ అత్యధికంగా నిన్న 96 నిమిషాల పాటు ప్రసంగం జరిపారంట. దాదాపు అంటే గంటన్నర. ఇది దాదాపుగా ఒక రికార్డ్ అనేది చెప్పాలి. దేశవ్యాప్తంగా ఘనంగా జెండా పండుగ జరిగింది. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఊరు వాడ అన్ని చోట్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ జరిగింది. అయితే గతంలో 94 నిమిషాలు మాట్లాడిన మోడీ ఈసారి 96 నిమిషాలు మాట్లాడి ఆయన రికార్డు ఆయనే బ్రేక్ చేస్తున్నారంట. గతంలో మనం ఇక్కడ చూసుకుంటే అయితే ఇప్పుడు 96 నిమిషాలు మాట్లాడిన రికార్డు సృష్టిస్తే మాత్రం గతంలో జవహర్లాల్ నెహ్రూ 1954లో 1966లో కేవలం 14 నిమిషాలు మాత్రమే మాట్లాడారంట. ఆ తర్వాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఎర్రకోట నుంచి తక్కువ సమయం మాత్రమే ప్రసంగించారు. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక మనం దాదాపుగా 96 నిమిషాలు ఈయన కంటిన్యూస్గా మాట్లాడారు. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఒక మంచి ఆర్టికల్ చూశాను, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే రైట్, ఈ ఆర్టికల్ ఇది చూడండి ఫ్రెండ్స్. అధికారుల నిర్లక్ష్యంతో జాతీయ జెండాకు అవమానం, కలెక్టరేట్ కార్యాలయంలో తలకిందులుగా ఎగిరిన జాతీయ పతాకం. సూర్యాపేట జిల్లాలో ఘటన, వెంటనే స్పందించిన కలెక్టర్ తప్పును సరిదిద్ది మరోసారి జాతీయ జెండా ఎగరేసిన కలెక్టర్.
అంటే వీళ్ళు ప్రతి సంవత్సరం ఇప్పుడు మనం ఎన్నో సార్లు చూసాం, ఇది ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాము. ఇప్పటి వరకు వీళ్ళు దాదాపు మనకి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. 78 ఏళ్ల తర్వాత కూడా జెండా ఎగరేసే ముందు కనీసం చూసుకోకుండా ఇట్లా జెండా ఎగరేసి మన జాతీయ పతాకానికి అవమానం చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కూడా అక్కడ కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ ఆధ్వర్యంలో, సూర్యాపేట కలెక్టర్ ఆధ్వర్యంలో ఇలాంటిది జరిగిందంటే నిజంగా ఇంకా ఇప్పటికి కూడా దాదాపు మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇంకా జెండా సరిగా ఎగరేయలేకపోవటం, కనీసం ఇంత ఇది కూడా లేకపోవటం చెప్పాలంటే ఒక సిగ్గు చర్యగా చెప్పుకోవచ్చు మనం. తర్వాత ఈనాడు చూద్దాం మనం ఒకసారి.